श्रीराम राम रामेति श्रीराम राम रामेति रमे रामे मनोरमे रमे रामे मनोरमे सहस्रनाम तत्तुल्यं रामनाम वरानने रामनाम वरानने। అందరికీ నమస్కారం. మా ప్రతి కార్యక్రమానికి ప్రోత్సాహాన్నిచ్చి నిండుదనాన్ని గౌరవాన్ని తీసుకువచ్చే మా విద్యార్థుల తల్లిదండ్రులకు, పెద్దలకు, కళాకారులకు, పాత్రికేయ మిత్రులకు నా హృదయపూర్వక వందనాలు. మీ చిరునవ్వు, మీ ప్రోత్సాహం మా రాహుల్ చిన్నారుల పాలిట ఒక వరం. మీ అందరి ఆశీస్సులు అనునిత్యం ఇలాగే ఉంటాయని ఆశిస్తున్నాం. ప్రతి సంవత్సరం రాహుల్ కిడ్స్ ఫెస్ట్ సందర్భంగా పురాణ ఇతిహాసాలలో నుండి ఏదో ఒక ఘట్టాన్ని ప్రదర్శించడం ఆనవాయితీ. ఆ ఆనవాయితీని కొనసాగిస్తూ మన చిన్నారులచే మరొక్కసారి శ్రీరాముని పట్టాభిషేక మహోత్సవాన్ని దృశ్యరూపంగా చూపించే మా ఈ చిరు ప్రయత్నాన్ని స్వాగతించగలరని మనవి. అక్షర రూపం రామాయణం, ఆకార రూపం శ్రీరామచంద్రుడు. యుగాలు మారినా, తరాలు గడిచినా భారతీయుల గుండె చప్పుడు రామనామం. రామో విగ్రహవాన్ ధర్మ అంటే ధర్మానికి ఒక రూపం ఇస్తే అది శ్రీరామచంద్రుడు. మానవ జాతికి ఆదర్శంగా కష్టాల్లో కుంగిపోకుండా, సుఖాల్లో పొంగిపోకుండా ఎలా జీవించాలో నేర్పిన అద్భుత కావ్యం రామాయణం. వాల్మీకి మహర్షి హృదయం నుండి జాలువారిన ఈ గాథ యుగాలు గడిచినా నేటికీ మన ఇంట్లో, మన గుండెల్లో నిలిచే ఉంది. త్రేతాయుగపు ఆ ధర్మ ప్రభావాన్ని, ఆ రాజీవాలోచనుడు పట్టాభిషేకము వైభవాన్ని కళ్లకు కట్టే మా ఈ ప్రయత్నాన్ని శ్రద్ధగా వీక్షించండి, ఆస్వాదించండి, మా చిన్నారులను ఆశీర్వదించండి. అయోధ్య రామాలయంలోని బాలరాముని అర్చనా స్తోత్రంతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. वसिष्ठगोत्रोद्भवस्य अखिलाण्डकोटि ब्रह्माण्डनायकस्य श्री सच्चिदानन्दस्वरूपस्य सूर्यवंशपावनस्य श्रीमदिक्ष्वाकुकुलवंशोद्भवस्य श्री रघुमहाराजवर्मणः प्रपौत्राय अजमहाराजवर्मणः पौत्राय दशरथमहाराजवर्मणः पुत्राय चक्रवर्ति सार्वभौमाय श्री महाविष्णु अवतार भूताय भरतखंड आत्मस्वरूपाय श्री पट्टाभिरामचंद्र स्वामिने श्रीरामचंद्रं सीता लक्ष्मण भरत शत्रुघ्न सहित सदा वंदित हनुमत् विराजं शुभ चरित रथ भरत खर्वित गर्व गंधर्व यूथ गीत विजय गाथा दिव्य भौमायोध्याधिदैवत सिंहासनाधिरूढा धार्मिक राजवंश सर्वजन सम्मानिता त्रेतायुग प्रवर्तिता अविकल बहु सुवर्ण हय मख सहस्र निर्वहण निर्वर्तित निज वर्णाश्रम धर्म सनातन धर्म साकेत जनपद जनि धनिक जंगम तदितर जंतु जात दिव्य गति दान दर्शित नित्य निस्सीम वैभव भारत देश आत्मस्वरूप पट्टाभिरामचंद्र महाराजा. సీతారామ పట్టాభిషేక మహోత్సవం. వాల్మీకి పాడిన రామాయణాన్ని మనం ఆదికావ్యంగా గౌరవించుకుంటాం. 6 కాండాలలో 20,000 శ్లోకాలతో కూడిన మహాకావ్యం రామాయణం. శ్రీరామ పట్టాభిషేకంతో ఈ ఆదికావ్యాన్ని ముగించాడు వాల్మీకి మహాముని. తన మహాకావ్యం గురించి చెప్తూ సీతయాశ్చరితం మహత్ అన్నాడు సాక్షాత్తు మన ఆదికవి. సీతమ్మను తలుచుకోవడం అంటే శ్రీరామును స్మరించుకోవటమేనన్నది వాల్మీకి మహాముని సందేశం. అందుకే శ్రీరామాయణాన్ని సీతమ్మ చరిత్ర అన్నాడాయన.
భారతీయ కాలమానం ప్రకారం తొలి మాసం చైత్రం, తొలి ఋతువు వసంతం. ఆ నెలలోని మొదటి 9 రోజులను నవరాత్రులుగా జరుపుకుంటాం. నవరాత్రుల తర్వాత సీతారామ పట్టాభిషేకం జరుపుకుని పండుగ జరుపుకుంటాం. రామచంద్రుడితడు రఘువీరుడు, కామిత ఫలములియ్య కలిగేనిందరికి అని 15వ శతాబ్దిలోనే కీర్తించాడు అన్నమయ్య. పట్టాభిషేకం వింటే 10,000 సుగుణాలు. రాముని పట్టాభిషేకం సకల జనులకు శ్రీరామరక్ష అన్నాడు 17వ శతాబ్దిలో మన భద్రాచల రామదాసు కంచర్ల గోపన్న. లోక మాతాపితరులు సీతారాములు, వారి కళ్యాణం లోక కళ్యాణం కావడంలో వింతేముంది? సీతమ్మ మాయమ్మ శ్రీరాముడు మాకు తండ్రి అనలేదా 18వ శతాబ్దిలో త్యాగరాజు వసంతరాగంలో? త్రేతాయుగంలో మానవమాతృలుగా పుట్టిన సీతారాములు ఎన్నో కష్టాల పాలయ్యారు. మరికొద్దిసేపట్లో పట్టాభిషేకం జరగవలసి ఉండగా వనవాసం పాలయ్యారు సీతారాములు. అడవిలో తమ మానాన తాము బతుకుతుండగా శూర్పణఖ పాలబడ్డారు. శూర్పణఖ అన్నగారు రావణుడు సీతమ్మను ఎత్తుకుపోయి సముద్ర మధ్యంలోని లంకానగరంలో నిర్బంధించాడు. ఇన్ని జరిగినా కానీ సీతారాములు ఎన్నడూ న్యాయాన్ని ధర్మాన్ని అతిక్రమించలేదు. అలాగని చేతులు ముడుచుకొని తమ తలరాత అనుకొని ఆమోదించనూ లేదు. వానరసేనను సమకూర్చుకొని శ్రీరాముడు సముద్రానికి వంతెన కట్టాడు. సాక్షాత్తు బ్రహ్మదేవుడు మునిమనువుడైన రావణ బ్రహ్మనే ఓడించగలిగాడు. తన రాజ్యానికి తిరిగి వచ్చి ఘనంగా పట్టాభిషేకం జరిపించుకున్నాడు. నీతికి నిజాయితీకి కట్టుబడిన మానవుడే మహనీయుడని సీతారాములు రుజువు చేశారు. ఆదర్శప్రాయమైన వారి జీవితమే సీతారాములు మనకు అందించే సందేశం. అందుకే సీతారామ పట్టాభిషేకం మనందరికీ పండుగ కాగలిగింది. జగదానందకారక జయ జానకి ప్రాణనాయక జగదానందకారక జయ జానకి ప్రాణనాయక శుభ స్వాగతం ప్రియ పరిపాలక. మంగళకరమౌ నీరాక ధర్మానికి వేదిక అవుగాక మా జీవనమే ఇక పావనమౌగాక. నీ పాలన శ్రీకరమౌగాక సుఖ శాంతులు సంపదలిడుగాక నీ రాజ్యము ప్రేమ సుధామయమౌగాక. జగదానందకారక జయ జానకి ప్రాణనాయక శుభ స్వాగతం ప్రియ పరిపాలక. సార్వభౌమునిగా పూర్ణ కుంభముల స్వాగతాలు పలికి రాజమేళమణి ధర్మ దేవతే రాగమాల పాడే. నాలుగు వేదములు తన్మయత్వమున చెలగి మారుమోగే. న్యాయ దేవతే శంఖమూదంగా పూలవాన కురిసే. రాజమకుటమే ఒసగెలే నవరత్న కాంతిని రాజనం. సూర్యవంశ సింహాసనం పులకించి చేసే అభివందనం. సామ్రాజ్య లక్ష్మియే పాద స్పర్శకి పరవశించిపోయే. జగదానందకారక జయ జానకి ప్రాణనాయక శుభ స్వాగతం ప్రియ పరిపాలక. జగదానందకారక జయ జానకి ప్రాణనాయక శుభ స్వాగతం ప్రియ పరిపాలక.
చాటే రామశాసనము తిరుగులేనిదని జలధి బోధ చేసే రామదర్శనము జన్మధన్యమని నాయకుడు తెలిపే రామరాజ్యమే పౌరులందరిని నీతి బాట నిలిపే రామ మంత్రమే తారకం బహుశక్తి ముక్తి సంధాయకం రామనామమే అమృతం శ్రీరామ కీర్తనం సుకృతం ఈ రామచంద్రుడే లోక రక్షయని అంతరాత్మ పలికే జగదానందకారక జయ జానకి ప్రాణనాయక శుభ స్వాగతం ప్రియ పరిపాలక జగదానందకారక జయ జానకి ప్రాణనాయక శుభ స్వాగతం ప్రియ పరిపాలక మంగళకరమౌ నీరాక ధర్మానికి వేదిక అవుగాక మా జీవనమేక పావనమౌగాక నీ పాలన శ్రీకరమౌగాక సుఖ శాంతులు సంపదలిడుగాక నీ రాజ్యము ప్రేమ సుధామయమౌగాక జగదానందకారక జయ జానకి ప్రాణనాయక శుభ స్వాగతం ప్రియ పరిపాలక అంతారామమయం ఈ జగమంతారామమయం అంతారామమయం ఈ జగమంతారామమయం అంతారామమయం ఈ జగమంతారామమయం అంతారామమయం అంతరంగమున ఆత్మారాముడు రామ 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 అనంత రూపముల వింతలు సలుపగా సోమ సూర్యులను సురలు తారలును ఆ మహాంబుధులు అవనీ జంబులు అంతారామమయం ఈ జగమంతారామమయం అంతారామమయం అండాండంబులు పిండాండంబులు బ్రహ్మాండంబులు బ్రహ్మలు మొదలుగా నదులు వనంబులు నానా మృగములు విహిత కర్మములు వేద శాస్త్రములు అంతారామమయం ఈ జగమంతారామమయం సిరికింజప్పడు శంఖ చక్రయుగము చేదోయి సంధింపడు ఏ పరివారంబును చీరడు అభ్రకపతిన్ వల్లింపడు ఆ కరుణికాంతర ధమ్మిల్లము చక్కనొక్కడు వివాద ప్రోత్థిత శ్రీకుచో పరిచేలాంఛనమైన వీడడు గజ ప్రాణావనోత్సాహి